నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు దీనా మరియం గారు రాసిన 'రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ టైమ్ ద డాన్ ఆఫ్ అన్ ఎరా' ఈ బుక్ గురించి తెలుసుకుందాము. ఈ బుక్ రచయిత దీనా మరియం గారు. ఈవిడ ఒక అమెరికన్. ఆవిడ రాసిన బుక్స్లో బాగా ఫేమస్ అయిన బుక్ 'అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' అండ్ ఈ 'రుక్మిణి' బుక్ కూడా. ఇవన్నీ ఈ బుక్స్ ఆవిడ పాస్ట్ లైఫ్‌కి సంబంధించిన జ్ఞానం తెలుసుకొని ఆవిడ రాసిన బుక్స్ అండి ఇవి. అంటే ఆవిడ ఒకసారి ఇండియాకి ట్రిప్‌కొచ్చారట. ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉన్న టైంలో ఆవిడకి ఆవిడ పాత జన్మల స్పృహ తెలిసింది. ఆమె ఇంతకుముందు ఎవరు, ఏంటి అనేది. సీతామాత టైంలో ఉన్నారు. నెక్స్ట్ రుక్మిణి మాత టైంలో కూడా ఉన్నారు. సో, ఈ బుక్‌లోకి వెళ్తే, ఈ బుక్‌లో రుక్మిణి మాత ఎలాంటి వాళ్ళు, ఏంటి అని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఆవిడ ఎంత మంచివారో, అందరికి ఎలా హెల్ప్ చేసేవాళ్ళు, ప్రజల పట్ల ఎలా కరుణగా ఉండేవాళ్ళు అనే అన్ని విషయాలు చాలా డీటెయిల్డ్‌గా ఉన్నాయి. సో, వితౌట్ ఫర్దర్ డిలే మనం ఈ బుక్‌లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక డాన్సర్ కథ. ఆ డాన్సర్ డాన్సర్ వాళ్ళ అమ్మ గురించి చెప్తోంది. ద్వారక యుగం ముగింపు, నైతిక విలువల నిర్లక్ష్యం, సమాజంలో పెరుగుతున్న హింస అలాంటివన్నీ జరుగుతున్న కాలంలో ఒకానొకప్పుడు సత్యయుగంలో జ్ఞానులు, ఋషుల తెచ్చే నిండి ఉండే ఆహ్, ఆ విధానం ఇప్పుడు కుల విభజనలు, అలా హింస అదంతా మొదలయ్యాయంట. కొత్తదనము, డెవలప్‌మెంట్. అంటే ఒక యుగం కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయి కొత్త యుగం స్టార్ట్ అవుతోంది. ఈవిడ రచయిత వాళ్ళ అమ్మ. తను పశ్చిమ సముద్రానికి ఎదురుగా ఉన్న ద్వారక అనే అభివృద్ధి చెందుతున్న నగరంలో యాదవ వంశంలో పుట్టారు. మా పూర్వీకులు దక్షిణాన ఉన్న విదర్భ రాజ్యం నుంచి వచ్చారు. ఒకప్పుడు కళాకారులకు గొప్ప గుర్తింపు లేదు. కానీ మా రాజకుమారి అంటే మన రుక్మిణి మాత అన్ని కళలకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళంట. అయితే కృష్ణుల వారిని చేసుకున్న తర్వాత కృష్ణుడు మధుర నుంచి ద్వారకకు వెళ్ళాక నిర్మించారు ద్వారకా నగరం. ఆ నగర నిర్మాణంలో మన రుక్మిణి మాత పాత్ర కూడా చాలా ఉందంటండి. క్రియేటివిటీ ఆవిడ థాట్స్ కూడా క్రియేటివిటీ అదంతా యూజ్ చేసి చాలా అద్భుతంగా సుందరమైన నగరం కట్టారంట. ఆ గోడలు అవన్నీ గూడా చాలా మంచి డిజైన్స్‌తో మణులు, రత్నాలు వాటితో పొదగబడి ఆ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉండేవంట. సో, ఎవరికైనా సరే ద్వారక అనగానే అదొక రోల్ మోడల్ పట్టణం. ఇట్లా ఉండాలి ఈ రాజ్యం అంటే అన్నట్లు అందరూ అటువైపు చూస్తూ ఉండేవాళ్ళంట. అయితే కొంతమంది దుండగులు ఆహ్, ఆ ఏరియాని కూడా వాళ్ళు ఆక్రమించుకోవటానికి చూసినప్పుడు కృష్ణుల వారు ఆ ఏరియాని ఒక పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కట్టేసి ప్రొటెక్ట్ చేశారంట. ఆవిడ చిన్నప్పుడు గురించనమాట ఇది. డాన్సర్స్ కమ్యూనిటీలో అందరికి ఒక చిన్న కాలనీలాగా కట్టారంట. అది గూడా చాలా అందంగా ఉండేదంట ఆ కమ్యూనిటీ కూడా. సో, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళంట అక్కడ. సో, ఆమె వాళ్ళ అమ్మ ఎలా ఉంటారనేది చెప్తున్నారు. ఆవిడ ఒక డాన్సర్ గదా! సో, చాలా అందంగా ఉండేవాళ్ళంట ఆవిడ. మంచి హైట్, చక్కగా రెడీ అయ్యే విధానం కూడా చాలా నీట్‌గా ఉండేదంట చూడటానికి. ఈమెకి ఒక రోల్ మోడల్ అనమాట. వాళ్ళమ్మ రెడీ అవుతున్న టైంలో అలా అపురూపంగా చూస్తూ ఉండిపోయేదంట. ఆవిడ కళ్ళు, చక్కగా ముక్కు, మొహం నీట్‌గా ఉండేదంట. ఎక్స్‌ప్రెషన్స్ కానీ మనిషి గూడా చక్కగా ఉండేదంట చూడటానికి. వీరు డాన్సర్స్ కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తిరుగుతూ డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళకెట్లా అంటే పెర్ఫార్మ్ చేస్తే మనీ ఒస్తది కదా! అంటే రోజు మనీ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఫుడ్డు తినటం అట్లా ఉండేది అప్పట్లో. ఆహ్, అయితే వాళ్ళ నాన్న కూడా ఈ డాన్స్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కానీ, ఆయనకి డాన్స్ రాదంట. పైపైన లెక్కలు ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా! సో, దానికి సరిపోయిన లెక్కలు అవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళంట. పెద్దగా ఈమెలాగా డాన్స్ చేయటం అట్లా రాదంట.
ఆమె ఆమె డాన్స్ అంటే ఆమెకి చాలా ఇష్టం అనమాట. ఒక ప్యాషను. ఆమెకి ఉన్న ఇంట్రెస్ట్‌తో చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్ద ఫేమస్ డాన్సర్‌గా అయిపోయారంట ఆవిడ. మాలిని ఆవిడ పేరు. పేరు బావుంది గదండీ! అయితే ఈమె చాలా అందంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు డాన్స్ పెర్ఫార్మ్ చేసినా అందరి దృష్టి ఈవిడ మీదే ఉండేదనమాట. అట్లనే ఆ డాన్స్ కమ్యూనిటీలో ఉన్న ఒక పెద్ద ఉండేవాళ్ళు. అవన్నీ చూసుకునేవాళ్ళనమాట. ఒక అధికారి. అతని పేరు మహేంద్ర. అతని కన్ అతని కన్ను ఎప్పుడు ఈమె మీదే ఉండేదనమాట. అయితే ఈ ఇతని కిందనే వాళ్ళ నాన్న కూడా పనిచేయాలి. అదే ఇప్పుడు మాలిని వాళ్ళ హస్బెండ్ కూడా మహేంద్ర కిందనే పనిచేయాలనమాట. కానీ మహేంద్ర బిహేవియర్ ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళనమాట ఆమెతో. తప్పుగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆ బిహేవియర్ ఆమెకి నచ్చేది కాదు. ఎంత డాన్స్ ఇష్టమైనా సరే ఇట్లాంటి బిహేవియర్ ఉన్న మనుషుల దగ్గర చేయాలన్నా కూడా బావుండదు కదా! సో, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదనమాట. వాళ్ళ నాన్నకి 1, 2 సార్లు చెప్పింది కూడా. ఆహ్, మాలిని వాళ్ళ నాన్నకి. అతని బిహేవియర్ సరిగ్గా లేదు. మహేంద్ర తప్పుగా బిహేవ్ చేస్తున్నారు అన్నా కూడా ఆయన పెద్దాయన గదా! ఇప్పుడు మనం ఏమన్నా అన్నా కూడా ఆయన్ని ఎదిరించి బతకలేం ఇక్కడ అని చెప్తారు వాళ్ళ నాన్న. పెద్దగా పట్టించుకోరు. ఈ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నారు. అభిషేక్ అతని పేరు. అయితే ఆ అభిషేక్‌కి డాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు రాజుల ఫ్యామిలీలో లాగా బాణాలు విల్లు విద్య అట్లాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. అతను ఎప్పుడు చూసినా అక్కడ ఉన్న పుల్లలు వాటితో బాణాలు తయారు చేసి విల్లు విద్య ప్రాక్టీస్ చేయటం అట్లా చేస్తూ ఉండేవాడనమాట. కానీ వీళ్ళవి లోవర్ కాస్ట్ కాబట్టి వీళ్ళు రాజులు చేసేలాగా చేయకూడదు యాక్చువల్‌గా అయితే. అయితే చెప్తది, "నువ్వసలు ఎప్పుడు డాన్స్ చేసినట్టు అనిపించలేదేంటి?" అని అడుగుతదనమాట ఈ మాలిని ఆ అబ్బాయిని. నీకు డాన్స్ పెర్ఫార్మన్స్ చేయాలని అనిపించలేదా? నువ్వెప్పుడు చేసినట్టు లేదు. నువ్వెందుకు ఎప్పుడు ఈ బాణాలు అని, విలువిద్య అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. ఇది మన కుల వృత్తి కాదు గదా! అలా ఎందుకు చేస్తున్నావు ఏంటి అని అడుగుతదనమాట. అప్పుడు అతనంటాడు, "ఏమో నాకు అంతగా ఆసక్తి రావట్లేదు డాన్స్ మీద. నాకెందుకో క్షత్రియుడిలాగా ఉండాలనిపిస్తోంది. ఎప్పుడు విలువిద్య నేర్చుకోవాలనిపిస్తోంది" అని చెప్తాడతను. అయితే వాళ్ళ నాన్న గూడా చూస్తారట్లా. విలువిద్య ప్రాక్టీస్ చేసుకునే టైంలో చూసి, "ఇది ఇప్పుడు చేస్తే చేస్తావు గానీ తర్వాత అందరి ముందు చేయకు. వేరే ఎవరన్నా చూస్తే కోప్పడతారు. మనం ఇలా క్షత్రియులం కాదు గదా! ఇవన్నీ మనం చేయకూడదు" అని వాళ్ళ నాన్న గూడా కోప్పడతారనమాట. అయితే తల్లి వీళ్ళతో చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేవాళ్ళు. తన పేరు దర్శన. దర్శన చాలా చక్కగా చూసుకునేవాళ్ళనమాట పిల్లల్ని. ఎప్పుడు టైం దొరికినా సరే తన చిన్నప్పటి విషయాలు గురించి చెప్తూ ఉండేదనమాట కథల రూపంలో. అంటే రుక్మిణీ మాతకి ఈమెకి చాలా ఆహ్, చనువు ఉండేదనమాట. రుక్మిణీ మాతని చాలా సార్లు సేవ్ చేశారు వాళ్ళ భటుల నుంచి. సో, ఆ కథలన్నీ చిన్న చిన్న కథల్లాగా ఆమెకి జరిగినవన్నీ చిన్న చిన్న కథల్లాగా ఈ ఈమెకు చెప్తూ ఉండేవాళ్ళు. ఈ పిల్లలకి చెప్తూ ఉండేది ఆమె మాలిని. అయితే ఒకరోజు రుక్మిణి మాత ఆహ్, ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ జరుగుతూ ఉన్న టైంలో అక్కడ కనిపిస్తదనమాట. అంటే మాయా రూపంలో వస్తారు. ఆవిడెప్పుడూ కూడా రుక్మిణి మాతలా రాదు. ఏదో పల్లెటూరు అమ్మాయిలాగా, నార్మల్ పీపుల్‌లాగా వేషం వేసుకొని వస్తారనమాట. వచ్చినప్పుడు ఈమె డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తుందిలే గానీ, ఆ మొహం ఎక్కడో చూసినట్టుంది. అంటే రాజు కుటుంబానికి చెందిన వాళ్ళ కళ తెలిసిపోతది ఫేస్‌లో కదండీ! అందుకని ఆమె గుర్తుపడతది. "మీరు రాజకుమారి కదా!" అని అడుగుతదనమాట. "అవును" అంటే, "ఈ భటులు మీకోసం వెతుకుతున్నారు. ఇక్కడ రండి" అని చెప్పి వెనక నుంచి ఒక దారి నుంచి తీసుకొని పంపించటానికి ప్రొటెక్ట్ చేసి ఆమెని కాపాడుతదనమాట ఒకసారి. అట్లాగనే రెండోసారి ఇంకొకసారి ఒక నగల షాప్ దగ్గర అంటే వీళ్ళు డాన్సర్స్ కదా! సో, ఎక్కువ వీళ్ళకి ఆర్నమెంట్స్ అవసరమవుతాయి గదా! అట్లా ఆహ్, ఒక చెవి దిద్దులు కొనుక్కోడానికి వెళ్తదనమాట మాలిని. అప్పుడు అక్కడున్న రత్నాలు,
వాటి గురించి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఆ మర్చెంట్తో. మాట్లాడుతూ ఉంటే ఈవిడికి ఎలా తెలుసబ్బా ఈ రాళ్ళు ఈ నాణ్యత గురించి అని, ఎవరా ఈవిడ అని అలా చూస్తుందన్నమాట. ఇంకెవరు, మన రాజకుమారి. మళ్ళీ రెండోసారి చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోతుంది. రాజకుమారి ఇలా మారువేషంలో ఇలా తిరుగుతున్నారు, భటులు చూస్తే ఎలా ఏంటి ఆ, ఎలా అని చెప్పి ఈమె కంగారు పడుతూ ఉంటుంది అనమాట. అసలు ఈవిడకి తెలియని విషయం ఏంటంటే, రాజకుమారిని ఎవరు ప్రొటెక్ట్ చేయాల్సిన పని లేదు. కాపాడుకునే శక్తి ఆవిడకి ఉందన్నమాట. సో అట్లా రాజభటులు వెతుకుతూ వచ్చే టైంలో, రండి రండి రాజకుమారి మీకోసం, వాళ్ళు మీకోసం వెతుకుతున్నారు రండి అని చెప్పి ఆ షాప్ వెనక్కి తీసుకెళ్తారు అనమాట. వాళ్ళు ప్రతి షాప్ వెనకాల మొత్తం వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు దాక్కున్న షాప్కి ఇంకా 4 షాప్స్ అవతలే ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్క షాప్ తిరుగుతూ వస్తున్నారు. ఇంకా వీళ్ళ షాప్ దగ్గరకు వచ్చేసారనమాట. వీళ్ళు దాక్కున్న వెనకాలకి వెళ్ళి చూసేసరికి ఇంకేముంది, రాజకుమారి దొరికిపోయారు ఈసారి అనుకుంటుంది అనమాట తిను, మాలిని. బట్ అక్కడ జరిగిందేంటి, మాలిని కాదు, సారీ, దర్శన. అక్కడ జరిగిందేంటి, ఆ, మాత అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట, మాయమైపోయారు. అయితే వీళ్ళకి, పిల్లలకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదంతా చెప్తుందనమాట ఆవిడ పిల్లలకి అట్లా జరిగింది అని. అలా ఎలా మాయమైపోయారు మాత, ఎక్కడికి వెళ్ళిపోయారు, మాయమైపోయే శక్తులు మాతకు ఉన్నాయా అని వీళ్ళు అడుగుతారనమాట ఆశ్చర్యంగా. అది నాకు తెలీదు, అట్లా వెళ్ళిపోయారు సెకండ్ టైం అని చాలా ఇష్టంగా చెప్తుందనమాట ఇవన్నీ. ఇంకొకసారి ఎప్పుడైనా కలిసావా అమ్మ అని అడుగుతుంది ఆ పాప మాలిని దర్శనాన్ని. అప్పుడు మళ్ళీ చెప్తుంది, అవును, మూడవసారి విదర్భ రాజధాని అయిన కుండిన అనే ఒక ప్రాంతంలో ఒక ప్రోగ్రాంలో చూశాను. అయితే ఆమె దూరంగా ఉందంట. కాకపోతే ఒక పర్ఫార్మెన్స్, ఒక ఏదో పర్ఫార్మెన్స్ ఈ అమ్మాయి కూడా కూర్చుని చూస్తుంది, మాలిని కూడా. ఈమెకి ఒకలాంటి మెలోడియస్ సౌండ్ వినిపిస్తోందంట ఒక పక్క నుంచి, స్టేజ్ వైపు కాకుండా. ఏంటబ్బా ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది అని ఇట్లా అటువైపు తిరిగి చూసేసరికి ఇంకెవరు, మళ్ళీ మన రాజకుమారి. అక్కడ ఆవిడ దగ్గర నుంచి ఒక మెలోడియస్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ ఈమెకు మాత్రమే వినిపిస్తోంది. మెల్లగా వెళ్ళి రాజకుమారి దగ్గర కూర్చుంటుంది అనమాట. కూర్చునేసరికి ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది సాంగ్. మంచి మెలోడియస్ సాంగ్, చాలా అద్భుతమైన సాంగ్ అనమాట అది. అయితే చెప్తుంది, అంత మంచి సాంగ్ అది, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు కూడా నేను నీ పాడుతూ ఉండేదాన్ని అని ఆ పాపకు చెప్తోంది. ఆ అబ్బాయి ఏమో అభిషేక్. వీళ్ళకి దొ దొరికితే పెంచుకున్నారనమాట. మాలిని మాత్రం వీళ్ళకి పుట్టిందనమాట. సో అప్పుడు చెప్తోంది, అవును కదమ్మా, నువ్వు ఆ పాట పాడేదానివి, నాకు కొంచెం లిరిక్స్ గుర్తొస్తున్నాయి అని చెప్పి పాడుతూ ఉండేదన్నమాట. నెక్స్ట్ విదర్భ అంటే దశరథుని తల్లి జన్మస్థానం అంట అండి. సో అక్కడ వీళ్ళు పుట్టారు. అంటే మాత మాత కూడా అక్కడి నుంచే వచ్చారనమాట. అందుకని ఆ ఊరు నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళని ఈవిడ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సీతామాత టైంలో ఎవరైతే ఉన్నారో సీతామాత చుట్టూతా, వాళ్ళనే రుక్మిణీ మాత టైంలో ఆవిడ చుట్టూతా ఈవిడ తెచ్చుకున్నారంట. సో వీళ్ళందరూ ఈవిడ చుట్టూతో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ సీతామాత టైంలో ఉన్న వాళ్ళే అనమాట. సో వీళ్ళందరూ విదర్భ నుంచి వచ్చిన వాళ్ళని ఆ మాత ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారంట. అయితే ఒకరోజు వాళ్ళమ్మ ఈ కథలు చెప్తూ ఉన్న ప్రాసెస్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తూ అట్లా ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా నడిచిపోతున్న టైంలో ఒకరోజు తను మహేంద్ర బిహేవియర్ మరీ వర్స్ట్గా అయిపోయిందని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ అమ్మాయి మాలినికి చెప్తోందనమాట. మాలిని, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే అభిషేక్ అన్నయ్యని తీసుకెళ్ళు, ఒక్కదానివి అయితే వెళ్ళొద్దు, ఎస్పెషల్లీ మహేంద్ర ఎక్కడున్నాడో చూసుకో, చుట్టూతో ఎక్కడన్నా ఉంటే ఆ దరిదాపులు నువ్వు అసలు ఉండొద్దు అని చెప్తుంది అనమాట. అంటే ఈమెకి జరిగిన ఆ, అవమానాలు, ఈమెని ఇలా హెరాస్ చేస్తూ ఉంటారు కదా, అతని బిహేవియర్ బాగుండదని చెప్పేసి, చిన్నపిల్ల కదా అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, తల్లి హృదయం కదా, అందుకని సే ఆమెని ఎలాగోలా సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్తుందనమాట. నువ్వు మహేంద్రతో జాగ్రత్తగా ఉండు, నేను ఉన్నా లేకపోయినా చూసుకో, నీ ప్రొటెక్షన్ నువ్వు చూసుకో అలా చెప్తోంది. అదేంటి ఉన్నా లేకపోయినా అని అంటుందమ్మా అని కొంచెం భయపడుతుంది అనమాట ఆ పాప. ఉన్నా లేకపోయినా అంటే ఏమవుతుందమ్మా నీకు అంటే ఏం మాట్లాడదు, కామ్గా ఉండిపోతుంది. కొంత కొంత
ఈ మహేంద్ర బిహేవియర్ అభిషేక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అభిషేక్ చిన్న పిల్లవాడైనా కొంత తెలుసు ఆ బాబుకి. అతని బిహేవియర్ బాగోలేదు. అమ్మతో అతను ప్రవర్తించే విధానం బాలేదు అని జెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో, ఒకరోజు అతను ఎవరు లేని టైంలో ఇంటికొస్తాడనమాట. మహేంద్ర. వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే హ్మ్. తప్పించుకుంటది ఎట్లాగొట్లా. అయితే వాళ్ళ మహేంద్ర వచ్చెళ్ళాక అభిషేక్ ఉంటాడు అక్కడ. అయితే చెప్తదనమాట. త చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆహ్, నేను ఉండకపోవచ్చు ఇంకా అని మొత్తం చెప్తుంటదనమాట. వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. సో, ఆమె ఇంకొక డాన్సర్ అయిన మోహిత్ అనే అతనితో వెళ్ళిపోయిందనమాట. ఆ వెళ్ళిపోయే అది ఒక ఈజీగా తీసుకునే డెసిషన్ ఏం కాదండి. ఆమెకు చాలా ఇబ్బంది పెట్టాడు అతను. అందుకని తీసుకోవాల్సొచ్చింది అట్లాంటి డెసిషన్. అయితే ఈ అమ్మాయికి తెలుస్తది వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అనే సంగతి. అయితే అమ్మ అలా ఎలా వెళ్ళిపోతది? చిన్న పిల్లలని చూడకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా! అట్లా ఎట్లా వెళ్ళిపోయింది అట్లా అంటే, అమ్మని తప్పు పట్టకు. అమ్మ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆమెకి అలాంటి పరిస్థితొచ్చింది. ఇంక ఇక్కడ ఉండలేని పరిస్థితి అది. అందుకని వెళ్ళిపోయింది. నువ్వు వాళ్ళ అమ్మనైతే తప్పుగా అర్థం చేసుకోవద్దు అని సర్ది చెప్తాడనమాట ఆ బాబు. థ్యాంక్ యూ అండి.